హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు మేము బెటర్ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి, స్కిప్ చేయకండి. సో గాయ్స్, టైం 11:45 అవుతుంది. ఇంకా మంచు పడుతూనే ఉంది. ద స్నో ఇస్ ఫాలింగ్. ప్రింట్ బెటర్ అంటే హలో గాయ్స్, మనం చూసుకున్నట్లయితే బేటసాం కొండ, ఇదే కొండ. మనం ఇప్పుడు ఎక్కి చూస్తాము. మంచి ఉంది కాబట్టి అంతా కనబడ్డాంలే. సో ఈ దగ్గర వెళ్ళి చూస్తాం రండి. ముందు వచ్చిన వీడంగా లేకరా కవరి. సో గాయ్స్, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఈ మెట్లంతా లేదు, ఇప్పుడిప్పుడు వేస్తారనమాట. యాక్చువల్గా కెమెరా తెచ్చింటే బాగున్నాను, కెమెరా తీసుకురాలే. సో పర్లేదు, మొబైల్ అని బాగానే వస్తుంది. సో అక్కడ వరకే ఉంది మెట్లు. ఇక్కడంతా బండి ఉంది కాబట్టి దీన్ని ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ఇదేంటంటే ముక్కొని ఏదైనా రాళ్ళు పెడతారనమాట. సో ఇది కరెంట్ ముందు సప్లై ఇచ్చినారు, ఎలిఫెంట్స్ ఏది రాకుండా. ఇప్పుడు లేదనుకుంటా, కనెక్షన్ లేదు. రాకి ఎక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇది ఉంది కదా పైన. ఇట్లా ఇది 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 అది ఇంకా పైన సరిగా ఉంది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. వచ్చిందా వాళ్ళు చెక్కిండేదా? చెక్కింగ్ కర్పూరం అంటేరా. అంత ఫాస్ట్గా తీసారు. ఎట్లెక్కినప్పుడు తినేదా, తినకపోతే నీళ్ళు భోజనం లేకపోతే. సో గాయ్స్, అక్కడ కింద కార్ కనబడుతుందా? సో రూమ్స్ కనబడుతున్నాగా, అక్కడి నుంచి ఇంత ఎక్కామన్నమాట. ఇంకా పైకి ఎక్కాలి రండి. ఇది నేను కూర్చుంటా.
కెమెరా తెచ్చిన బాగుంది. ఎలా రావురా బైక్ ఎట్లా తీసా ఏం రూమ్ ఇది? సరిగా కాదు. చెప్పు చెప్పు ఏదో ఒకటి చెప్పు, నేను చెప్తా ఏమనేసి. ఏదో ఒకటి చెప్పు. నోట్ ఇక్కడ గొర్రెలు ఆవులు మేకలు మేపుతా ఉంటారు. ఏం రోజు ఇది? ఇంతకుముందు ఇది యూజ్ చేయలే, ఇప్పుడుదా యూజ్ చేసినట్టున్నారు. అంటే గొర్రెలు ఇవన్నీ చూస్తుంటే గొర్రెలు అన్నట్టున్నాయి. ఇక్కడ గొర్రెలు సాగుతున్నట్టున్నారు. చాలా పురాతనమైన కట్టడాలు. సో ఇది మొత్తం రాళ్లతోనే చేసినారు. రాజులకి బెటర్ కంపెనీకి కనెక్షన్ ఉందన్నమాట. అక్కడ ఏదో ఉంది. సో ఇది ఏదో రాసినారు, ఏదో రాసినారా తెలుగులోనా? చూడు, ఇది రోల్ కదా, రుబ్బుకునే రోల్ ఇది. ఆ కాలం వాళ్ళు పెట్టింది ఇది. చూసి కనిపిస్తావులే, బాధపడద్దు. ఉండు దీని లోపల ఏమో చూసాం. వీడి ఇంతకుముందు ఇది యూజ్ చేయలే, ఇప్పుడుదా యూజ్ చేసినట్టున్నారు. అంటే గొర్రెలు ఇవన్నీ చూస్తుంటే గొర్రెలు అన్నట్టున్నాయి. ఇక్కడ గొర్రెలు సాగుతున్నట్టున్నారు. చాలా పురాతనమైన కట్టడాలు. సో ఇది మొత్తం రాళ్లతోనే చేసినారు. రాజులకి బెటర్ కంపెనీకి కనెక్షన్ ఉందన్నమాట. అక్కడ ఏదో ఉంది. సో ఇది ఏదో రాసినారు, ఏదో రాసినారా వంట చేసేటప్పుడు వచ్చే పొగ పైన అంత తగిలిందనమాట. అది దానివల్ల ఇలా నల్లగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఏదో చెప్తా ఉండవు. ఇక్కడ ఏం రాసినారంటే శ్రీ బేదరాయ స్వామి వారికి సమర్పణ రామయ్య భార్య. అంటే ఈ రాయలు మొత్తం వాళ్ళు రామయ్య అనే వాళ్ళ భార్య గారు శ్రీ బేదరాయ స్వామి దేవుడికి అంకితం ఇచ్చారు. అంటే సమర్పించారు, అంకితం సమర్పించారు. కసిరిగా ఉంటుంది కదా. ముందు ఇక్కడ ఓపెన్ ఉండింది, ఇప్పుడు క్లోజ్ చేసినారు. ఎందుకు క్లోజ్ చేసి తెలుసా? ఏమో తెలీదు. మనం వస్తాం క్లోజ్ చేసి. ఆ పక్కకుండా ఇది కదా రోజు మనిషి పనుకుండా ఎలా కనిపిస్తుంది, అదే కదా ఆ పక్కకుండా. అది ఒక్కోటి ఎంత దూరం ఉంది నా ఇంటిలో. అది కదా మనం వచ్చిన రోడ్. సో కనపడుతుంది కదా రోడ్డు, అది ఇప్పుడు మేము వచ్చిన రోడ్ అనమాట. ఏయ్ పదరా. చూడరా పైప్ నీళ్ళు వస్తుంది. పైప్ పెట్టుకుంటే తిరిచా చల్లని ఏమవుతుంది. చూసిరా ఇప్పుడు అది దిగే పాయింట్ ఏమో యాపకు వచ్చినా ఒక కుండ లింక్ అవుతుంది. అట్లా మనం ఎక్కువ వచ్చింది. సో చూసుకున్నట్టయితే మొత్తం కొండలే, కాకపోతే ఇక్కడ అంతా కనపడడం లేదు, మొత్తం మంచుతో కప్పిపోయింది. సో ఇక్కడ మొత్తం గుండు కొట్టుకుంటూ వాళ్ళు దేవుడికి ఎంటికలు సమర్పిస్తారనమాట. సో మనమైతే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు వెళ్తాము ఇంటికి. ఇప్పుడు అదేంటి కాడు పీసా
చూసినట్లయితే ఏనుగులంతా ఉంది. ఇది కుక్క, పులి 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 మరి. సో ఇక్కడ ఏనుగు ఉందన్నమాట, ఇక్కడ పులి, సింహం రెండింటిని చెక్కినారనమాట ఆ కాలంలో. ఎవరో కాదు, మా తాతే. ఆ పదాలు చెప్తాను. మా తాతకి 2 రూపాయలు శాలరీ. కమ్మరా. చూసా. సో ఇటు సైడ్ గుర్రం ఏదేదో ఉందా, గుర్రం, ఏనుగో గుర్రం ఉందన్నమాట. ఇది అది ఏదో తెలీదు. ఇది ఏనుగురు, ఎలుక అది. ఏనుగు ఎలా కదా గుర్రం. ఈ గుర్రం గుర్రం ఇక్కడ వెంటనే స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ పరిగెత్తాను అనమాట. సో ఫ్రెండ్స్, కనపడుతుంది కదా ఆ రాయి. అప్పుడు ఈ చెట్టు లేదనమాట, నేను ఒకసారి ముందు వచ్చినప్పుడు. సో ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేయాలనేసి ఎగిరినా అనమాట. కాలు స్లిప్ అయి మధ్యలో పడిపోయినా, మొత్తం కాలంతా కుచ్చుకో. అప్పుడు ఈ చెట్లంతా లేదు, లైట్గా కుచ్చుకుంది, ఏం కాలేదు. బట్ ఇప్పుడు చూస్తే చాలా పెద్ద పెద్ద చెట్టు వచ్చింది. వద్దురా. కన్నడలో అట్లుగా చేసేది, ఇట్లా చేసి విజులు వేస్తుంది. చాలు పదా, పదా సరిపోయింది పదా, వద్దు. చేయలు గమనం ఉండాలి కదా నీకు, చెట్లలో చేయలు పెట్టేది. పదా, అదే మనం ఎత్తుకోసం కదా. ఆగు. ఆయుర్వేదిక్ ఇదే ర్యాబిట్ అంతా తినేది. వచ్చేసి కూడా సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం.
సో ఎంత దూరం చూస్తాం అనమాట. సో బండి అయితే ఆఫ్ చేశాను. ఇంతకుముందు మా స్ప్లెండర్ కూడా చాలా దూరం పోయేది. ఈ బండి ఎంత దూరం పోతుందో చూద్దాం ఒకసారి. అయితే కొంచెం బ్రేక్ వేసాను, పర్లేదు. ఈ క్రాస్ అయితే దాని లెక్క. ఇక్కడ నుంచి నేను ఫోటో తీసాను అనమాట. ఫోటోస్ వచ్చినప్పుడు సో ఈ దారి మాట ఉంది కదా సార్. చూడండి కాసు ఉంది అంతే. ఇక కాసు ఎక్సైడ్ ఇస్తాను, ఇంకో డౌన్ వస్తుంది అనమాట. ఎక్సైడ్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఎక్కేస్తుంది అనమాట. ఇవి ఎక్కేసి అన్నమాట డౌనే. ఈ కమాన్ ఎవరైనా తక్కువ మనకు ఇక్కడ దొంగ అని నేను చెప్పాను. ఏడొస్తాడు కుదరదు ఇంకా. సో ఇక్కడ కాసు స్టార్ట్ చేస్తాం. కాసు పెట్టి కాబట్టి కాసు ఎక్సైడ్ ఆఫ్ చేసేస్తాం. ఇది మొత్తం డౌన్ అనమాట. సో ఫ్రెండ్స్ మేము అక్కడ ఆఫ్ చేసాము, చూసారు కదా. ఇంకా వెళ్తూనే ఉంది, ఎక్స్టెంట్ అయితే ఇవ్వలేదు, బండి అయితే ఆఫ్లోనే ఉంది. సో చవక పెట్రోల్ ఫుల్ సేవ్. సో ఇక్కడ నుంచి మిట్ట కాబట్టి ఎక్స్టెంట్ ఇవ్వాలి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మామిడికాయ చెట్లు ఉంది. ఎవరికైనా కావాలంటే పికప్ అవ్వచ్చు. వాళ్ళు అడిగితే నా పేరు మాత్రం చెప్పకూడదు. బాయ్.